హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధికి కూడొచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించున్నా. మరి దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. దేవానికి స్తోత్రం తండ్రి, ఇంతవరకు మీరు మమ్మలను నాయన ఈ వ్యాధి కలిగి ఉన్న ఈ యొక్క దినాల్లో మీరు మమ్మలను సురక్షితంగా కాపాడి ప్రభు నీ సన్నిధికి మమ్మల్ని నడిపించి మరలా నీ యొక్క వాక్యం వినే భాగ్యాన్ని మాకు మీరు ఇచ్చారు. నీ వాక్యాన్ని చెప్పుకున్న భాగ్యాన్ని మీరు ఇచ్చారు. నీకు స్తోత్రం. ఇప్పుడు చెప్పిన ప్రతి మాటలు మీ మాటల కింద ఉంచండి, మమ్మల్ని మీరు బలపరచండి, మీరే మహిమ పొందండి. యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని యొక్క గ్రంథంలో నుండి ఒక వాక్యం మనం ధ్యానం చేసుకున్నామండి. మొదటి తిమోతిలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మనం జ్ఞాపం చేసుకున్నాం. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వాసింప బోవారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైనా నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. దేవుని బిడ్డలారా, ఈరోజు అపొస్తలుడైన పౌలు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామమును బట్టి, ఆయన తన జీవితంలో ఉన్న అనుభవాన్ని బట్టి, ఆయన జీవితంలో ఉన్న సాక్ష్యాన్ని బట్టి ఆయన ఒక చక్కని మాట చెప్పగలుగుచున్నాడు. కారణం ఏంటంటే, ఈరోజు అపొస్తలుడైన పౌలు అనేక పుస్తకాలు రాయగలిగిన ఆ యొక్క ఆశ్చర్య కార్యం ఏంటంటే, అనేకులకు దేవునందు బలపరచగలిగిన ఆ యొక్క వాక్యం ఏమనగా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆయన పట్ల చేసిన ఆ కార్యములు గొప్పవి. దేవుడు ఆయన పట్ల చేసిన ఆ యొక్క మేలులు గొప్పవి. ఎందుకంటే ఆయన అంటాడు, నేను కనికరింపబడితిని. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో అపొస్తలుడైన పౌలు కనికరించబడ్డాడు. కారణం ఏంటంటే, తాను చేసిన పనులను బట్టి, తాను దేవుని యొక్క బిడ్డలను హింసించిన దానిని బట్టి, తాను దేవునికి విరోధంగా జీవించిన దానిని బట్టి, తాను దేవుని యొక్క బిడ్డలను నానా విధాలుగా నాశనం చేసిన దాన్ని బట్టి, అనేకులను ప్రాణములు తీసిన దానిని బట్టి అపొస్తలుడైన పౌలు ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ప్రభుని నమ్ముకున్న తరువాత, దేవుని సన్నిధిలోకి వచ్చిన తరువాత ఆయన అనుభవించినది ఒక గొప్ప సంగతి ఏంటంటే, ఈరోజు నేను ఇలాగూ ప్రభులో ఉన్నాను అనంటే, ఈరోజు నేను ఇలాగూ ప్రభుని ఆరాధించగలుగుతున్నాను అంటే, నేను కనికరింపబడితిని. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దీర్ఘశాంతమును బట్టి నేను కనికరింపబడితిని అని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన సాక్ష్యంలో మనం అపొస్తలుల కార్యంలో మనం 9వ అధ్యాయం మొదటి వచ్చిన మాటలు మనం చదువుకుందాం. 9వ అధ్యాయం మొదటి వచ్చిన సౌలు ఇంకను శిష్యులను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొనవలన యెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు, నేలలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను హింసించును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలేను అది నీకు తెలుపబడునని చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు అపొస్తలుడైన పౌలు ఆయన సౌలుగా ఉన్నప్పుడు
దేవుని యొక్క ప్రజలను బాధించాలని, వారిని కష్టపెట్టాలని, ఇబ్బందులు పెట్టాలని, ఇరుకుల్లో పెట్టాలని, అనేక విధాలుగా దేవుని మార్గంలో ఉన్న బిడ్డలను నాశనం చేయాలని గొప్ప నిర్ణయం తీసుకున్న వ్యక్తిని దేవుడు దర్శించినట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నో అలా చేసుకుంటూ వెళ్ళాడు, ఎన్నో విధాలుగా ఆయన కార్యములు జరిగించాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఆయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మనం చూస్తే, ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దమస్కు మార్గంలోనూ దేవుడు ఆయన్ని కనపడ్డాడు. కనపడి, సౌలా సౌలా నువ్వేం చేయించున్నావు, నన్ను ఎలా హింసించుచున్నావు అని దేవుడు మాట్లాడినప్పుడు, సౌలు నిజంగా దేవుని యొక్క మాటలు విని ఆ ఎలుగును చూసి నేల పడినప్పుడు ఆయన ప్రభు అంటున్నాడు, నువ్వు లేచి పట్టణమునకు ప్రయాణము, నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలేనో అది నీకు తెలియబడునని చెప్పెను. అతని ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినాను, ఏమీ చూడలేకపోయాను గనుక వారతని చెయ్యబట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు దృష్టి లేని వాడై ఉన్ని అన్నపానములు పుచ్చుకొనక ఉండెను. 3 రోజులు నిజంగా ఆయనకి ఎప్పుడైతే చూపు తగ్గిపోయింది, చదువు ఉన్నది, తెలివి ఉన్నది, విద్య ఉన్నది, జ్ఞానం ఉన్నది, ఆ దేశంలో ఆయనకున్న అధికారం ఉన్నది, అంతా ఉన్నది, కానీ దేవుని సన్నిధిలో మానవుడికి కావలసిన ముఖ్యమైన ఆ కన్నులు పోగొట్టుకున్నాడు. ఆ కన్నులు పోయినప్పుడు భోజనం లేకుండా 3 రోజులు విచారణతో, దుఃఖముతో, నా బ్రతుకు ఏమైపోయింది, అయ్యో నా కన్నులు ఇలాగైపోయాయి, నేను చూడలేకపోతున్నానని చెప్పి తన దృష్టిని కూర్చి ఆయన 3 దినాలు అన్నపానం లేకుండా అలాగూ ఉన్నప్పుడు, ప్రియమైంది అని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క గ్రంథంలో ఒక మాట రాయబడుతున్నది, మనం చూస్తామండి. దయచేసి 15 వచ్చిన మనం చదువుకుందామండి. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడును నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ ఎడల కనికారం కలిగిన వాడైనాడు. నీ దోషమును బట్టి నిన్ను నశింపజేసిన దేవుడు కాదైనా, నీవు చేసిన కీడును బట్టి ఆయన నిన్ను శిక్షించే దేవుడు కాదైనా. అపొస్తలుడైన ఆ పౌలు జీవితంలో చెప్పిన గొప్ప సాక్ష్యం ఇది. ఆయన సౌలుగా ఉన్నప్పుడు తన జీవితాన్ని గూర్చి, తన బ్రతుకును గూర్చి, తన ఒక స్థితిని గూర్చి ఆలోచించలేని వ్యక్తి. కానీ ఆయన గూర్చి ఆలోచించిన దేవుడు ఆయన పట్టించుకున్నాడు. పట్టించుకుని ఏమన్నాడంటే, నీవు నాకు సాధనంగా ఉండబోతున్నావు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజు నీకు తెలియపోవచ్చు, నీ జీవితంలో దేవుని యొక్క ఏర్పాటు ఏమై ఉన్నదో, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో, దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితాన్ని గూర్చి, నీ బ్రతుకును గూర్చి దేవుడు ఏం ఆలోచించనై ఉన్నాడో నీకు తెలియదు. దేవుని బిడ్డలారా, మానవుడికి అర్థం కాని విషయాలు దేవుడు గ్రహించిన వాడై ఉన్నాడు, దేవుడు సూచించిన వాడై ఉన్నాడు. అందుచేత అంటున్నాడు, ఆయన మరి మహా దీర్ఘశాంతమును బట్టి, దేవుని యొక్క దీర్ఘశాంతమును బట్టి పాపినైనా నన్ను ఆయన శిక్షించలేదు, పాపినైనా నా పాపమునకు తగిన శిక్షణ మీద వేయలేదు. గాని ఆయన దీర్ఘశాంతమును బట్టి దేవుడు నా మీద కనికారము చూపెను. కనికారం చూపే దేవుడు. దేవుని బిడ్డలారా, 20 వచనంలో ఒక మాట రాస్తాడు. 20 వచనంలో వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుడని, దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచెను. చూసారా, ఎలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? యేసుని గూర్చి అయితే ఆయన ఆగ్రహం తెచ్చుకొని, యేసుని గూర్చి అయితే ప్రజలను
ఏ యేసుని గూర్చి అయితే ప్రజలను శిక్షించాడు, ఆ యేసుని గూర్చి ఈ రోజు ఆయన మాట్లాడుచున్నాడు. ఏం మాట్లాడుచున్నాడండి? 20 వచనం ఇంకోసారి మనం చదువుకుందాం. ఆయన ఏమంటున్నాడు? వెంటనే చూపు పొందిన తరువాత, లేచిన తరువాత కొద్ది దినాలు దేవుని శిష్యులతో ఉండి, ఆ తరువాత వెంటనే ఆయన సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను ప్రకటించేను. దేవుని బిడ్డలారా, అందుచేతే దేవుడే తన కొరకు నిన్ను ఎన్నుకున్నవాడై ఉన్నాడు. తన నిమిత్తము నిన్ను కాపాడిన దేవుడైనాడు. తన నిమిత్తము నిన్ను నడిపించిన దేవుడై ఉన్నాడు. నువ్వు నశించటానికి ఇష్టం లేదు. నీవు మరణం పొందడానికి ఇష్టం లేదు. నువ్వు దేవునికి దూరంగా ఉండటానికి ఇష్టం లేదు. నీ చేసిన నీ యొక్క కార్యాల్లో నువ్వు దేవునికి ఎప్పుడు అవసరమై ఉన్నావో దేవునికి తెలుసు. అందుచేత అయినట్టున్నాడు, పాపిని, ఆ పాపులలో ప్రధాన పాపినైనా నేను, నా పాపం వలన శిక్ష నొందిన నేను, నా పాపం వలన నేను బాధ నొందిన నేను, నా పాపం వలన దేవుడు నన్ను శిక్షించలేదే, నా పాపం వలన దేవుడు నన్ను బాధించలేదే. ఆయన తన సేవ కొరకు నన్ను ఎన్నుకున్నాడు. ఆయన పనిముట్టిగా ఎన్నుకున్నాడు. అన్ని జనుల మధ్యన, ఇశ్రాయేలు మధ్యన, ఆయన దేశాల, ఆయా ప్రాంతాల మధ్యన ఆయన కొరకు సాధనముగా ఉండవలనని దేవుడు నా జీవితాన్ని కోరుకున్నాడు. దేవుని బిడ్డలారా, మంచి దేవుడు యేసయ్య, గొప్ప దేవుడు యేసయ్య, కనికారం గల దేవుడు యేసయ్య, నమ్మదగిన దేవుడు. ఆయన జాలిని తన కనికారము చూపిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకుందాం. మార్క్స్ వార్తలో 5వ అధ్యాయంలో మనం మొదటి వచనంలో మనం ఒక మాట చదువుకుందామండి. వార సముద్రమునకు అద్దరునున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుగా పడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆయన చాలా కాలం నుండి సమాధులలో తిరుగుచు, తనకు తాను హాని చేసుకొనొచ్చు, తనకు తాను నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, ఆ ప్రాంతాల్లోకి ఎవరిని రానియకుండా, అనేకులకు భయపెట్టే జీవితాన్ని భయంకరమైన పరిస్థితుల్లో నడిపించుకున్న ఒక వ్యక్తిని ఎవరంటే దురాత్మ శక్తులు. అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా కాలం నుండి ఆయన్ని గాయపరుచుకుంటున్నాడు గాని, తను తాను నలగగొట్టుకుంటున్నాడు గాని, ఆ సమాధుల్లో తిరిగి తిండి లేని వాడై జీవించుచున్నాడు. గాని దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం ఆయన అలాగ జీవించి బ్రతికినప్పుడు యేసు ప్రభువారు ఆయన మీద తన కనికరం చూపాడు. ఏ విధంగా సౌలు మీద తన కనికరం రీతిగా, సౌలు మీద తన దీర్ఘశాంతమును చూపిన రీతిగా, ఈ రోజు గెరసిన ప్రాంతంలో ఉన్న ఈ మనిషి అధికారం నిలిచి ఉన్నది కనుక సాతానుడు వానిని ఏ హాని చేయలేకపోతున్నాడు, వాని ప్రాణం తీసుకోలేకపోతున్నాడు. దేవుని యొక్క కనికారము, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చూపు ఆయన మీద ఉన్నది, దేవుని యొక్క దీర్ఘశాంతం ఆయన మీద ఉన్నది. గనుక ఆయన్ని ఆ దుష్టాత్మలు మరణమునకు తీసుకొని వెళ్ళలేకపోతున్నాయి. అనేక రీతిలుగా బాధ పెట్టిన, అనేక రీతిలుగా హింస పెట్టిన, అనేక రీతిలుగా గాయపరిచిన ఆ యొక్క మనుష్యుని యేసయ్య దర్శించాడు. దేవుని బిడ్డలారా, ఆయన నశించడానికి ఇష్టం లేదు. ఆయన ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో పాడైపోయి మరణించుట దేవునికి ఇష్టం లేదు. దేవుని యొక్క సంకల్పం ఆయన జీవితంలో ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశం ఆయన జీవితంలో ఉన్నది, దేవుని యొక్క కార్యాలు ఆయన జీవితంలో ఉన్నది. దేవుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు. ఆ మనుషుని పట్ల ఆయన యొక్క ఉద్దేశం, సంకల్పము ఎవరికి తెలియదు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఎరిగిన వాడై ఉన్నాడు. ఆయన వచ్చి ఆ ప్రాంతాల్లో, ఆ గెరసిన ప్రాంతంలో సముద్రం దిగి వచ్చినప్పుడు వాడు దూరం నుండి పరిగెత్తుచి వచ్చి యేసు పాదాల దగ్గర పడిపోయి అయ్యో అని కేకలు వేస్తున్నాడు. దెయ్యములు పట్టిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అతను చూసినప్పుడు
అతనిలో దెయ్యాలున్నాయి, ఆ దెయ్యముల చేత బాధపడుచున్నాడని ప్రభు గ్రహించినప్పుడు ఆయన ఒక్క మాట అన్నాడు, దురాత్మలారా, ఓ దెయ్యములారా, ఈ మనుష్యుని వదిలి మీరు బయటికి పొండి అని చెప్పినప్పుడు అవి వేడుకున్నాయంట యేసు ప్రభుని వేడుకొని, అయ్యా మేము మీ ప్రకారం పోతాము గాని, ఆయన విడిచి మేము బయటికి పోతాం గాని మమ్మల్ని మాత్రం నువ్వు నాశనం చేయవద్దు, తెయ్యదరు నా పందుల్లోకి పోవాలని మాకు మీరు ఆజ్ఞాపిస్తే ఆ పందుల్లోకి మేము ఈ మనుషుని విడిచిపోతామని చెప్పినప్పుడు ఆయన పందులకు ఆయన దురాత్మలకు ఆజ్ఞాపించాడు. ఆయన దురాత్మలారా, ఆ మనుష్యుని వదిలి మీరు పొండి అని చెప్పి పందుల్లోకి ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆత్మలన్నీ కూడా ఆయనను విడిచి ఆ పందుల్లోకి వెళ్ళాయి. అక్కడ ఇంచుమించు 2000 పందులు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఈ 2000 పందుల్లోకి ఈ దురాత్మలు అన్ని కూడా ప్రవేశించినప్పుడు సముద్ర ప్రాంతానికి పరిగెత్తుచు సముద్రంలో పడి మునిగి ఊపిరి తిరగక చనిపోయాయి. అర్థం చేసుకున్నారా దేవుని బిడ్డలారా? దేవుని కనికారం నీ మీద ఉంటే, దేవునికి ఆశీర్వాదం నీ మీద ఉంటే, దేవునికి దీర్ఘశాంతం నీ పట్ల ఉంటే, దేవుని సంకల్పం నీ పట్ల ఉంటే దేవుడు నిన్ను నాశనము చేయనీయడు. దేవుడు నిన్ను కాపాడుకున్నవాడై ఉన్నాడు. అదురాత్మ శక్తులు నిజంగా ఈ శరీరంలో ఎంతో కాలంలో ఉన్నాయి కానీ ఆయన అనేక విధాలుగా విమర్శించినా కానీ ఈరోజు 2000 పందులు నీటిలో పడి చచ్చిపోయేవి. అయినప్పటికీ నీ పేరు ఏమని యేసు అడిగితే ఆ దురాత్మ శక్తులు ఏమనంటే మా పేరు శాన అంటే మేము అనేక దెయ్యాలు, కానీ ఇన్ని దెయ్యాలున్నా ఆ సముద్రంలో ముంచలేకపోయేవి. కారణం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు, ఆయన్ని సృష్టించిన దేవుడు, నెలమట్టిని తీసిన నిర్మించిన దేవుడు మానవుని మహిమపరచాలి, మానవుడు దేవుని మహిమపరచాలని ఏ మానవుడిని దేవుడు సృష్టించుకున్నాడు ఆ మానవుని మీద ఆయన దృష్టిని నిలిపాడు ఆయన. అందుచేతే ఈ 2000 పందులు ప్రాణం పోయాయి కానీ ఇన్ని దెయ్యాలు ఒక మనుషుల్లో ఉన్నా ఈ మనుషుని ప్రాణం తీయలేక వాటికి శక్తి సరిపడలేదు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క దృష్టి ఆయన మీద ఉన్నది, దేవుని యొక్క కన్ను దృష్టి ఆయన మీద ఉన్నది, మనుషుడి జీవితంలో ఉన్నది. కనుక ఆయన వచ్చి దర్శించినప్పుడు, దెయ్యములను వెళ్ళగొట్టినప్పుడు ఆయన స్వస్థ చిత్తుడై బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై యేసే దగ్గర కూర్చొని ఉన్నాడు. దేవుని వచ్చిన పరిస్థితి దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఆ యేసు సన్నిధికి నడిచే భాగ్యం దేవుడు ఆయనకి ఇచ్చాడు. సావాసంలోకి నడిపించే భాగ్యం దేవుడు ఆయనకి ఇచ్చాడు. సమాధుల్లో తిరిగిన వాడు, కుటుంబానికి దూరంగా ఉన్నవాడు, మనుషులకు దూరంగా ఉన్నవాడు ఈ రోజు యేసయ్య దగ్గర స్వస్థ చిత్తుడై మనసును మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని, బ్రతును మార్చుకొని యేసు పాదముల దగ్గర, యేసు దగ్గర కూర్చొని ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ వచ్చి చూచినప్పుడు గొప్ప ఆశ్చర్యపడ్డారు. ఏంటి ఆశ్చర్యం అంటే, ఇన్ని దెయ్యాలు వీళ్ళలో ఉన్నా సముద్రంలో చంపలేకపోయావే, ఇన్ని దెయ్యాలు వీనికి బాధ పెట్టినా సముద్రంలో ముంచి ప్రాణం తీయలేకపోయావి. కారణం యేసయ్య దృష్టి. కనికారం గల దేవుడైన ఆయన మనుష్యుని పట్ల జాలి కలిగిన వాడు గనుక ప్రియమైన దేని బిడ్డలారా, ఆ దెయ్యములు ఏ హాని చేయలేకపోయావి, దెయ్యములు వెళ్ళగొట్టబడ్డావి, స్వస్థ చిత్తుడయ్యాడు. ప్రియమైన దేని బిడ్డలారా, జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయన్ని యేసు ప్రభు వారిని, అయ్యా మా గ్రామానికి మీరు రావద్దు, మీరు పొండి ఇక్కడ నుండి అని భయపడిపోయి యేసు ప్రభుని వారు పొమ్మన్నారు. ఆయన చెప్పిన రీతిగా వెళ్ళిపోతుంటే ఈ యవనస్తుడు కూడా, ఈ మనుష్యుడు కూడా ఏమన్నాడంటే, అయ్యా నేను మీతో కూడా వచ్చేస్తానండి, నేను ఈ ప్రాంతంలో ఉంటే నా జీవితానికి సుఖం లేదండి, అయ్యా నేను మీతో వస్తే గొప్ప దేవుడవు, అయ్యా నేను మీతో ఉంటాను, ఆరాధిస్తాను, మీతో నడుస్తాను, జీవిస్తాను,
అని ప్రభుని బ్రతులాడుకున్నా. ఆయన అన్నాడు, బాబు నీవు నీ గ్రామంలోనికి వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి దేవుడు నీకు చేసిన ఉపకారములను గూర్చి సాక్షి చెప్పుకోమన్నాడు. అది మానవుడా, ఈ రోజు నువ్వు దేవుని సాక్షిగా ఎంచబడుతున్నావు. దేవుని కొరకు నువ్వు సాక్షిగా ఉన్నావా? ఆయన అన్నాడు, నీవు నీ గ్రామానికి వెళ్ళి దేవుడు నీకు చేసిన ఉపకార ఆ దెయ్యములు నిన్ను సముద్రంలో ఉంచకుండా, నిన్ను ఏ విధంగా నీ ప్రాణము తీయలేకుండా, వాటికి శక్తి సరిపడకుండా ఏ విధంగా రక్షించుకున్నాడు, అది నీ మనసుల మధ్యకి వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి నువ్వు నా కొరకు సాక్ష్యంగా ఉండు, దేవుడు చేసిన ఆ గొప్ప ఉపకారములను చెప్పుకోమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనుష్యుడు గ్రామంలోనికి వెళ్ళి దేవుడు తన పట్ల చేసిన ఆ కార్యములను ప్రకటించాడు. గ్రామంలో సొంత ఇంటిలో ప్రారంభించాడైనా, ప్రతి ఇంట ప్రారంభించాడైనా ఆ దేవుడు చేసిన కార్యములను ప్రజలు వినిన తరువాత, గ్రహించిన తరువాత, అయ్యో ఓ నిజమే, ఈ మనుషుణ్ణి ఈ దెయ్యములు నీటిలో ముంచలేకుండా, అంత బలమైన దెయ్యములు 2000 పందిని ముంచి చంపేసిన దెయ్యములు ఈ మనుషుణ్ణి నీటిలో ముంచలేకపోయావంటే యేసయ్య కనికారం ఈయన మీద ఉన్నది, దేవుని కనికారం ఈయన మీద ఉన్నదని చెప్పి వారు ఆలోచించి వారు ఆశ్చర్యపడ్డారు. తరువాత యేసయ్య వైపు చూడాలని ఆశపడ్డారు. గ్రామస్తులందరినీ కూడా వేసు వైపు తిప్పగలిగిన యవనస్తుడు లేక మనుష్యుడు దేవుని బిడ్డలారా. కారణం ఏంటంటే ఆయన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, ఆయన బ్రతుకులో దేవుడు చేసిన కార్యాలు. నశించిన వ్యక్తి, నాశనము పొందిన వ్యక్తి, నాశనకారమైన మార్గంలో ఉన్న వ్యక్తిని దేవుడు దృష్టి ఉంచి ఆయన పట్టించుకొని ఆ గరస్య ప్రాంతాలకు వచ్చి ఆ బిడ్డను దర్శించి వానిలో ఉన్న దెయ్యములను వెళ్ళగొట్టి వానికి ఒక మంచి స్వభావాన్ని ఇచ్చి గ్రామంలోనికి వెళ్ళి యేసు ప్రభు వారిని గూర్చి సాక్ష్యం ఆయనలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క కనికారం ఆయన మీద ఉన్న దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ మధ్య ఒకప్పుడు దెయ్యములతో పీడించబడిన వాడిని, నేను త్రాగుడికి అలవాటు అయిపోయిన వాడను, త్రాగుడు చేత బాధించబడిన వాడను, దివారాత్రులు సారా త్రాగుతూ జీవించిన వాడను, నెమ్మది లేకుండా బ్రతికిన వాడను, అన్ని రకములైన పదార్థములను వాడిన వాడిని, దేవుని యొక్క సన్నిధిలో త్రాగుతూ జీవించిన కాలము, ప్రతిరోజు ఇంచుమించు 25-20 లీటర్లు సారా తాగేవాడు. నేను చనిపోదామని నిర్ణయం తీసుకున్నాను అనేక సార్లు. ఎందుకు నా జీవితానికి త్రాగుడిలాగా అయిపోయింది, త్రాగుడు నేను బానిసుడైపోయాను, త్రాగుడు నేను లోనైపోయాను, నన్ను విడిపించేవాడు ఎవడున్నాడని అనేక సార్లు జీవితంలో బాధపడిన దినాలు ఉన్నాయి. త్రాగి గొడవలు పెట్టుకున్నప్పుడు, త్రాగి జీవితంలో రకరకాల బాధలు పడినప్పుడు, అయ్యో ఏదైనా వ్యాధి వస్తే చనిపోతానేమో, గొడవల్లో చనిపోతానేమో అని నేను మీకు వివరంగా చెప్పట్లేదు దేవుని బిడ్డలారా. అటువంటి బ్రతుకు నాది. ఈరోజు నేను మీ మధ్యన ఈ సేవకుడిగా పుంచిన ఆ యేసు దేవుడే గొప్పవాడు. దేవుడు నన్ను త్రాగుల్లో నుండి విడిపించి, సాతాను ఒక దాసత్వంలో నుండి విడిపించి, బిడ్డలారా నమ్మకపోతే లేదు, నాతో త్రాగుడు తాగిన ప్రతి ఒక్కరు కూడా చనిపోయారు, నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను. కారణం ఏంటంటే ఆయన సేవకుడుగా దేవుడు నన్ను ఎంచుకున్నాడు. ఇంచుమించు నా జీవితంలో మరి 1973లో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు తన సేవ కొరకు. ఈరోజు ఇంచుమించు మరి ఎన్ని సంవత్సరాలు కావచ్చు, 47 సంవత్సరాలు ఇంచుమించు దేవుడు నన్ను తన సేవలో వాడుకుంటున్నాడు. అనేకులకు యేసుని కూర్చుని ప్రకటించాలని, దేవుడు నన్ను రక్షించిన విధానాన్ని కూర్చి చెప్పాలని, ఈ మనుషులు దేవుని యొక్క సన్నిధికి ఏ విధంగా రావాలని,
ప్రభుని నమ్ముకోవాలని, యేసు దేవుడని తెలుసుకోవాలని అనేకులకు నేను ఏ గ్రామంలో దేవుని యొక్క సన్నిధిలో త్రాగుడు తాగి చెడిపోయి భ్రష్టాంతాల్లో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఈరోజు 47 సంవత్సరాల నుండి నన్ను వాడుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అనేక మంది యేసయ్య దగ్గరకు వచ్చారు, అనేక మంది దేవుని నమ్ముకున్నారు, అనేక మంది ప్రభుని ఆరాధిస్తున్నారు, అనేక మంది ప్రభుని తెలుసుకున్నారు. ఈరోజు నా వలన అనేక మంది త్రాగుల్లో నుండి రక్షించబడి, చెడు మార్గంలో నుండి రక్షించబడి, విగ్రహారాధనలో నుండి రక్షించబడి, ఈరోజు యేసు దేవుడని నా వలనే అనేక మంది ఈరోజు ప్రభు ఆయనకి ప్రభుగా ప్రార్థన చేస్తున్నారు, దేవుని నమ్ముకున్నారు, ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. త్రావుడు మానుకొని, ఈ లోక సంబంధం అలవాట్లు మానుకొని దేవుని సన్నిధిలో ఆనందంగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇది దేవుడిచ్చిన రక్షణ. ఎప్పుడో నేను పోవలసిన వాడు, నా తల్లిదండ్రులు ఎప్పుడో నన్ను మర్చిపోను, నా బంధువులు ఎప్పుడో నన్ను మర్చిపోవను, నా పిల్లలు ఎప్పుడో నన్ను మర్చిపోవను. కానీ ఈరోజు నేను జ్ఞాపంలో ఉన్నానంటే కనికారం గల దేవుడైనా నేను నశించుకోవడానికి ఇష్టం లేదు. దేవుని బిడ్డలారా, నా ఆయన సంకల్పములో నేను ఉన్నవాడను గనుకనే దేవుడు తన సంకల్పం ప్రకారం దేవుడు నన్ను విడిపించి, దేవుడు నన్ను రక్షించి తన యొక్క సన్నిధిలో నన్ను సాక్షిగా వాడుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అనేకుల మధ్య అనేకులకు దేవుని యొక్క సాక్షిగా ఈ ప్రాంతాల్లో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో నన్ను నడిపిస్తున్నాడు. అట్టి దేవునికి ఏమి ఇచ్చినా రుణాన్ని తీర్చలేని దేవుని నా జీవిత కాలం అంతా ఆయన సేవలు, నా బ్రతుకంతా ఆయన సేవలు. యేసయ్య దేవుడని, యేసయ్య గొప్పవాడని, యేసయ్య రక్షకుడని ప్రజలకు ప్రకటించుటయే నా పని. ఎందుకంటే నన్ను రక్షించాడు కనుక, ఆ రక్షణ అనుభవం నాకు తెలుసు కనుక, ఆ రక్షణ ఆనందం నాకు తెలుసు కనుక, ఆ రక్షణలో ఉన్న సంతోషం నాకు తెలుసు కనుక దేవుని బిడ్డలారా, నేను దేవుని యొక్క సన్నిధిలో ఇతరులకు కూడా, అనేకులకు కూడా ఈ రక్షణ ఆనందాన్ని, స్వార్థాన్ని పంచిపెట్టాలని గొప్ప భాగ్యమని నేను ఎంచుకున్నాను. నా ప్రభు నన్ను రక్షించిన దానికి నేను ఆయనకి ఏమి చేయాలి? దావీదు కీర్తనలో రాస్తాడు 16, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును, నేను ఆయనకి ఏమి చెల్లించుదును. రక్షణ పాత్రను చేత పుచ్చుకొని, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తిని మనం చూస్తున్నాం. యెహోవా చేసిన ఉపకారములను బట్టి నేను ఆయనకి ఏమి చెల్లిస్తాను? నేను ఆయనకి ఏం చెప్పగలను? నేను ఆయనకి ఏమి ఇవ్వగలను? దేవుని కొరకు నేను ఎన్ని బలులు అర్పించగలను? దేవుని కొరకు నేను ఏమి చేయగలిగిన స్థితిలో ఉన్నాను అని అంటాడు. కానీ ఒకటంటాడు ఆయన, రక్షణ పాత్రను చేతపట్టి దేవుడు నన్ను రక్షించిన ఆ రక్షణను గూర్చి, ఆ రక్షణ పాత్రను చేత పట్టుకొని ఆ ప్రభువును గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుంటాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క రక్షణ పాత్ర, దేవుని వలన రక్షించబడిన దేవుని బిడ్డలారా, దేవుని వలన రక్షణ పొందిన దేవుని బిడ్డలారా, ఆయన రక్షణ ఎంత గొప్పదో, ఆ రక్షణలో ఉన్న గొప్ప భాగ్యం ఎంతదో నువ్వు చెప్పుకోక మానలేవు. ఈ రోజు నేను స్థితిలో ఉన్నానంటే నా దేవుని యొక్క రక్షణే కారణం. ఈ రోజు నేను ఇలా బ్రతుకుతున్నానంటే నా దేవుడే రక్షణకు కారణం. ఈ రోజు నేను త్రాగుడు లేకుండా సమాజంలో మంచివాడిగా బ్రతుకుతున్నానంటే నా దేవుడు నాకు ఇచ్చిన రక్షణే కారణం. ఈ గొప్ప మహా ఉపకారమైన కార్యములు చేసిన నా దేవునికి నేనేమి చెల్లించగలనంటే ఆయన రక్షణ వార్త అన్ని జనుల మధ్య, నా బంధువుల మధ్య, నా స్నేహితుల మధ్య, వీలైనంత వరకు నాకు కలిగిన వారందరి మధ్య ఆయన రక్షణ సువార్తను, ఆయన రక్షణ కార్యములను ప్రకటించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట రాస్తాడండి. కొందరు అభ్యాసమునని ఆలస్యమని, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి
ఆలస్యము చేయవాడు ఆలస్యం చేయవాడు కాడు. గాని గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఏంటి కారణం తెలుసా? నువ్వు ఇంకా పాపం చేస్తున్నావు. పాపం వలన నీకు ఇంకా మరణం రాలేదే, పాపం వలన నీకు శిక్ష కలగలేదే, పాపం వలన నువ్వు ఇంకా నశించిపోలేదే. కారణం ఏంటనుకుంటున్నావేమో? ఏదో నేను ఇలాగే జరిగిపోతాను, ఇలాగే ఉంటాను, ఇలాగే 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 నీ జీవితంలో అనుకుంటావేమో. దేవుని బిడ్డలారా, లోకంలో మనుష్యులారా, ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. నీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. నీ కొరకు ఆయన కనిపెట్టుచున్నాడు. నీవెప్పుడు మారు మనసు పొందాలని, ఎప్పుడు మారు మనసు పొందుదువో అని దేవుడు నీ కొరకు కనిపెట్టుచున్నాడు. నీ ఎప్పుడు దేవుని వైపు తిరుగుదువో అని దేవుడు నీ కొరకు కనిపెట్టుచున్నాడు. ఇది మంచి సమయం దేవుని బిడ్డలారా. దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడని నీ కొరకే. ఇంకా ఆయన నీ యొద్దకు రాలేదంటే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఈ సమయం వస్తున్నా దేవుని బిడ్డలారా. ఆ ప్రభుని తెలుసుకున్న రోజు, ఆ ప్రభుని నమ్ముకున్న రోజు నువ్వు జ్ఞాపం చేసుకో. మారు మనసు పొందు, మనసు మార్చుకో. ఆ దేవుని వైపు నువ్వు తిరుగు. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు చూడాలంటే, దేవుని యొక్క దీవెనలు నీ జీవితంలో నువ్వు చూడాలంటే, మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు మనం ముందు సాగాలి. దేవుని బిడ్డలారా, మనం ప్రతి ఒక్కరం కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి. రోమీయులకు రాసిన పత్రిక 2:5-4 ఒక మాట చదువు మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 2:4. లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగగా ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుని బిడ్డలారా, దేవుడి రోజు నీ పట్ల ఆయన ఆలోచన, ఆయన ప్రేరేపణ. దేవుడు నిన్ను ప్రేరేపించుచున్నాడు. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నేను దర్శించు కాలము నువ్వు ఎరగకుంటివి అని మాట్లాడుచున్న దేవుడైనా, దేవుడు నిన్ను దర్శించు కాలము నువ్వు గ్రహించి, దేవుని ప్రేరేపణను నువ్వు అర్థం చేసుకొని, దేవుని యొక్క దీర్ఘశాంతం అర్థం చేసుకొని దేవుని వైపు తిరుగు. దేవుని బిడలారా, తృణీకరించవద్దు. ఆయన మాట తృణీకరించవద్దు. యేసే నాకు అక్కర్లేదని మాట్లాడొద్దు. యేసే నాకు అవసరం లేదని అనుకోవద్దు. దేవుని బిడలారా, అలాగనే పౌరు జీవితంలో ఆయన సౌలుగా ఉన్నప్పుడు నాకు అక్కర్లేదనుకున్నాడు. ఆయన గురుడు వాడైపోయిన తర్వాత 3 దినాలు ఆయన చూపు లేనప్పుడు ఆయన జ్ఞానం ఎక్కడ పోయింది, ఆయన చదువు ఎక్కడ పోయింది, ఆయన తెలివి ఎక్కడ పోయింది, ఆయన స్నేహితులు ఎక్కడ పోయారు, ఆయన బలం ఎక్కడ పోయింది, బలం ఎక్కడ పోయింది అని వెళ్ళారా. దేవుని దీర్ఘశాంతమును తృణీకరించవద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు మారమంటున్నాడు, రక్షణ పొందమంటున్నాడు, నా కొరకు సాక్షి ఉండమంటున్నాడు. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో రక్షణ పొంది ఆయన కొరకు నువ్వు సాక్షిగా ఉండి రక్షణ పాత్రను చేత పట్టుకొని అనేకుల మధ్య దేవుని కొరకు నువ్వు సాక్షిగా బ్రతుకుతాయి. దేవుడు నీ పట్ల కోరిన కోరిక. అందుచేత ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటాం తెలియదు. దేవుని బిడ్డలారా, ఈ రోజు నీకు మరణం రాకుండా దేవుడు నిన్ను కాపాడుకున్నాడంటే ఆయన రక్షణను పొందాలని. ఈ రోజు నీ బలహీనత వలన, నీకు కలిగిన రోగాల వలన ఇంకా నీకు చావు రాలేదంటే, నువ్వు మరణం పొందలేదంటే ఇంకా దేవుని యొక్క కనికరం నీ మీద ఉన్నది. యేసయ్య వైపు తిరుగు, ఆయన వైపు తిరుగు, రక్షించబడు, తృణీకరించవద్దు. ఆ ప్రభుని నమ్ముకో, ప్రభుని తెలుసుకో. ఎలాగా యవనస్తుడు ఆ గ్రామంలో దేవుని నమ్ముకున్నాడు, సాక్షిగా నిలబడ్డాడు. ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడంట అనేకులు ఆయనను చూడాలని వచ్చారు. దేవుని బిడ్డలారా, అనేకులు యేసయ్యను నమ్ముకున్నారు. అందుచేత నిన్ను బట్టి అనేకులు దేవుణ్ణి తెలుసుకోవాలంటే నువ్వు రక్షించబడు. రక్షించబడిన నీ జీవితాన్ని బట్టి సాక్ష్యం చెప్పు. అట్టి సాక్ష్యాన్ని బట్టి అనేకులు దేవుని వైపు తిరిగి, పౌలు సాక్ష్యాన్ని బట్టి అనేకులు దేవుని వైపు తిరిగినట్లు, ఆ యొక్క మనుషుని సాక్ష్యం బట్టి అనేకులు దేవుని వైపు తిరిగినట్లు, అలాగే పాపినైనా నా జీవితంలో నా సాక్ష్యాన్ని బట్టి అనేకులు దేవుని వైపు తిరిగినట్లు ఈరోజు నీ సాక్ష్యాన్ని కూడా దేవుడు కోరుచున్నాడు. మారు, నమ్ము, దేవుడు నీ జీవితంలోకి వస్తాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దేవానికి స్తోత్రం నాయన. నమ్మదగిన మా దేవుడా,
ఇంతవరకు ప్రభా మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, మా జీవితాల్లో నీ కొరకు సాక్షులుగా బ్రతకాలని ఆశ కలిగిన వారమై ఉన్నాం ప్రభువా. మమ్మలను శోధించుచున్న ఆ దురాత్మలో నుండి, మమ్మలను బలహీనపరచుచున్న ఆ దెయ్యపు శక్తులలో నుండి, మమ్మలను నాశనకరమైన మార్గాన్ని నడిపించుచున్న అంధకార దురాత్మ శక్తులలో నుండి మమ్మలను విడిపించుటకు వచ్చిన యేసయ్య, నేందుకురా నాయన, నన్ను దర్శించు ప్రభువా. నాయన నాతో మాట్లాడు ప్రభువా. నీ మార్గంలో నన్ను నడిపించు. నీ సాక్షిగా నన్ను వాడుకో. నీ నా మహి కొరకు నన్ను జ్ఞాపం చేసుకున్నామని ప్రభు నీ యొక్క సన్నిధిలో, అలాగే నన్ను కూడాను, నా వాక్యం వినిన ప్రతి ఒక్కరు కూడా, నీ మాటలు వినిన ప్రతి ఒక్కరు కూడా నీ కొరకు సాక్షిగా బ్రతున్నట్లు సహాయం చేయండి. అనేకులకు వారు నీ వైపు తిప్పే భాగ్యం దాయిచేయండి. కూడిసిన అందరిని దీవించి ఆశీర్వించమని యేసునామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మకరుని సహవాసమును, ఆయన ప్రేమించు ప్రతి బిడ్డలకును కూడొచ్చిన మనకును, అలాగే సంఘ బిడ్డలకును సదాతోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు స్తోత్రాలు. చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. పైలోకంలో తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా.